మీనాపూర్ అనే గ్రామం పట్నానికి దగ్గర్లో ఉండేది. ఆ గ్రామంలో లాలు అనే రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఈరోజు లాలు మండీలో పంటలు అమ్మడానికి సిటీకి బయలుదేరుతున్నాడు. నాన్నా, పంటలమ్మాక వచ్చిన డబ్బులతో నాకోసం ఒక లంగా ఒక చున్నీ తీసుకురావాలి. నాన్నా, మరి నాకోసం ఒక క్రికెట్ బ్యాట్ తీసుకురావాలి. ఏమండి, నాకోసం ఒక బనారస్ చీర తీసుకురావడం మర్చిపోవద్దు. అలాగే అలాగే. ఎవరెవరు ఏమేమి అడిగారో అవన్నీ సామాన్లు వచ్చేటప్పుడు తీసుకొస్తాను. దానం చెయ్యండి బాబూ. ఒక గిన్నెడు గోధుమ పిండి, ఒక గిన్నెడు బియ్యం. పిల్లలు వెళ్ళండి, వెళ్ళి ఆవిడకు పిండివ్వండి. లాలు తన ఆలు పంటని ఒక ఎడ్ల బండిలో నింపి సిటీకి బయలుదేరతాడు. మండీలో ఉండే గత్తెదారు లాలూరామ్ చాలా తెలివైనవాడు. అతను రైతుల దగ్గర్నుండి పంటలను చాలా తక్కువ ధరకు కొంటూ ఉండేవాడు. ఆ తర్వాత సిటీలోని దుకాణాలకు తీసుకువెళ్లి ఎక్కువ ధరలకు అమ్ముతాడు. సేటుగారు, 10 కింటాళ్ల ఆలుగడ్డకి కేవలం 10,000 రూపాయలేనా? అరే, నీకు చాలా ఆశ ఎక్కువైపోయింది లాలు. ఈసారి మండీలో ఆలుగడ్డ పంట చాలా ఎక్కువ వచ్చింది. అందుకే ఆలు ధర చాలా పడిపోయింది. అమ్మాలనుకుంటే అమ్ముకో, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. నీతో వాదించేందుకు నాకు టైం అస్సలు లేదు. మిగతా రైతులందరూ తమ తమ పంటల్ని అమ్మేశారు. కాని లాలు మాత్రం తన పంటని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏమైంది? పంటని వెనక్కెందుకు తీసుకొచ్చారు? మండి మూసిందా ఏంటి? మండి తీసే ఉంది. కాని పోయిన సంవత్సరంలాగే ఈసారి కూడా ఆ సేటు ధర చాలా తక్కువగా ఇస్తానన్నాడు. ఎంత ధరకు అమ్ముడుపోతే అంతకే పంటను అమ్మేయాల్సింది. లేదు, ఎంతో కష్టపడి చెమటోడ్చి పండించిన పంటని అంత తక్కువ ధరకి ఎలా అమ్మను? ఒక తోపుడు బండిలో వేసుకుని నేరుగా సిటీకి తీసుకెళ్లి పంటని అక్కడే అమ్ముతాను. నాన్నా, ఈ తోపుడు బండి అంటే ఏంటి? మీ స్కూలు ముందు ఒక ఆయన పీచు మిఠాయి అమ్ముతాడు కదా, ఆ పీచు మిఠాయిని దేనిపైన ఉంచి తీసుకొస్తాడు? బండి పైన. ఆ బండిని తోపుడు బండి అని కూడా అంటారు. లాలు తన భార్య మంగళసూత్రాలు అమ్మి లావైన కర్రలు, 4 టైర్లు కొంటాడు. కొద్ది రోజుల్లోనే తన తోపుడు బండిని తయారు చేసుకుంటాడు. మరోవైపు ఆ ఊరిలోని ఒక వ్యక్తి గద్దెదారు దగ్గరికి వెళ్లి ఈ విషయం చేరవేస్తాడు. ఏంటి, లాలు సొంతంగా తోపుడు బండి తయారు చేసుకుంటున్నాడా? పంటను నేరుగా పట్నం తీసుకెళ్లి అమ్ముకుంటాడా? అవును. లేదు లేదు, అలా జరిగేందుకు వీల్లేదు. ఈ రోజు లాలు పట్నం తీసుకెళ్లి నేరుగా తన పంటని అమ్ముకుంటాడు. రేపు ఊళ్ళోని మిగతా రైతులందరూ అలాగే అమ్ముకుంటారు. ఆ తర్వాత ఏ రైతు కూడా తన పంటని అమ్మడానికి నా దగ్గరికి రాడు. నా బిజినెస్ మొత్తం పాడైపోతుంది. మరి మీరిప్పుడు ఏం చేస్తారు గుత్తేదారు గారు? లాలు అయితే తన ఆలుని అమ్ముకునేందుకు రేపు పట్నం వెళ్తున్నాడు. నువ్వేం భయపడకు, నా దగ్గర ఒక జీప్ ఉంది. నువ్వు రేపు ఉదయమై ఇక్కడికి రా. మనం లాలుని పట్నానికి వెళ్లే ముందే పట్టేసుకుందాం. మరుసటి రోజు లాలు తన ఆలూని బండి మీద సర్ది పట్నానికి బయలుదేరతాడు. బాయ్ బాయ్ నాన్నా. బాయ్ బాయ్ నాన్నా. బాయ్ బాయ్ పిల్లలు. నాన్నా, సాయంత్రం వచ్చేప్పుడు తెల్లటి రసగుల్లాలు తీసుకురావడం మర్చిపోవద్దు. గద్దెదారు తన జీప్లో లాలుని ఫాలో అవుతున్నాడు. ఒకచోట దారిలో ఎవరూ లేకపోవడం చూసి గద్దెదారు లాలు వెనకకు వెళ్లి తనని గోనె సంచితో కప్పేస్తాడు. గద్దెదారు తన మనుషులతో కలిసి లాలుని బాగా కొడతారు. ఆ తర్వాత లాలు తోపుడు బండిని కాల్చేసి జీపులో వెళ్లిపోతారు. అమాయకుడైన లాలు సాయంత్రం వరకు ఆ గోనె సంచిలోనే అరుస్తూ ఉంటాడు. అయ్యో, ఎవరైనా ఉన్నారా దగ్గరలో? ఎవరైనా వచ్చి నన్ను బయటకు తీయండి. నా భార్య పిల్లలు ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం అడుక్కునేందుకు వచ్చిన ఆ ముసలమ్మ ఆ సమయంలో అదే దారిలో వెళ్తోంది. గోనె సంచి తాడు విప్పి లాలుని బయటికి తీస్తుంది. ధన్యవాదాలమ్మా. అయ్యో, ఇదెలా జరిగింది? నా బండి కాలిపోయింది. ఇప్పుడు నా కుటుంబాన్ని నేనెలా పోషించాలి? ఏమైంది బాబూ? ఎందుకేడుస్తున్నావు? అమ్మా, నేను ఉదయం ఆలుగడ్డలు అమ్మడానికని పట్నం బయలుదేరాను. ఎవరో నా వెనక నుండి వచ్చి నన్ను బాగా కొట్టి నా బండిని కూడా తగలబెట్టారు. ఏం బాధపడకు బాబూ, కొంచెం ధైర్యంగా ఉండు. దేవుడి రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది. ముందు నువ్వు ఇంటికెళ్ళు. 1 క్వింటాలు ఆలుగడ్డ కాలిపోతే ఏమైంది? మిగిలిన 9 క్వింటాళ్ళు ఉన్నాయి కదా, అది అమ్ముకో. లాలు ఆమెతో ఏదో చెప్పబోయే లోపే ఆమె మాయమైపోతుంది. లాలు నిరాశతో తన ఇంటికి చేరుకుంటాడు. కాని ఇంటికి చేరుకోగానే
అతని నిరాశ మాయమైపోతుంది. తన ఇంటి వాకిట్లో ఒక కొత్త తోపుడు బండి ఉండటం చూస్తాడు. తన పిల్లలు ఆ బండి మీద కూర్చుని తెల్లటి రసగుల్లాలు తింటూ ఉంటారు. పిల్లలు, ఈ బండి ఎక్కడ్నుంచి వచ్చింది? ఇంకా ఈ తెల్లటి రసగుల్లాలు మీకు ఎవరిచ్చి వెళ్లారు? మీరే కదా కాసేపటి క్రితం వచ్చారు. వచ్చి ఏదో పని మీద బయటకు వెళ్ళాలని కూడా మీరు మాతో చెప్పారు కదా నాన్నా. ఏం జరుగుతోందో లాలూకి ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఇదంతా ఆ ముసలమ్మ చమత్కారమేమో? మరుసటి రోజు తోపుడు బండి మీద లాలు సంచులను పెట్టడం మొదలుపెట్టగానే ఆ సంచులన్నీ మాయమైపోవడం మొదలుపెట్టాయి. అరే, ఇదేంటి, సంచులన్నీ ఏమైపోయాయి? లాలు బండికి ఆ పక్క ఈ పక్క పైన కింద అంతా వెతికి చూశాడు. ఆ బండి కింద అతనికి ఒక లెటర్ దొరుకుతుంది. ఇది ఒక మహిమగల బండి. దీనిమీద సామాను ఉంచగానే మాయం అయిపోతుంది. సామాన్లు దించడానికి చెప్పాలి ఆబ్రకదాబ్రా. ఇది చాలా బాగుంది. ఇప్పుడు నేను పట్నం వెళ్ళిన తర్వాతే ఆబ్రకదాబ్రా అంటాను. లాలు ప్రతిరోజు ఖాళీ బండితో పట్నం వెళ్లి ఆలు అమ్ముకొని వచ్చేవాడు. ఆలు తీసుకోండమ్మా, ఫ్రెష్ ఆలు తీసుకోండమ్మా. లాలు ప్రతిరోజు ఉదయం ఖాళీ బండితో పట్నానికి వెళ్లడం, సాయంత్రం అలాగే తిరిగి రావడం గద్దెదారు మనిషి చూస్తాడు. ఈ విషయం అంతా తీసుకువెళ్లి గద్దెదారుతో చెప్తాడు. బహుశా లాలు భ్రమపడి పిచ్చివాడైపోయినట్టున్నాడు. లేదు గుత్తేదార్ గారు, నాకైతే ఇందులో ఏదో మర్మం దాగి ఉందేమో అనిపిస్తుంది. మనం ఒక్కసారి వెళ్ళి చూస్తే బావుంటుంది కదా. అలాగే, రేపు ఉదయం జీప్లో వెళ్దాం. మరుసటి రోజు గద్దెదారు అతని మనిషి నక్కి నక్కి లాలుని వెంబడించసాగారు. ఆబ్రాకాదాబ్రా. అరే, ఏం చేస్తున్నాడు? లాలూకి మంత్రతంత్రాలు కూడా వస్తాయా? గుత్తేదార్ గారు, ఆ కొత్త తోపుడు బండిలోనే ఏవో మాయలున్నాయని నాకు అనిపిస్తుంది. తిరిగి రాని అతన్ని. ఈసారి అతని ప్రాణాలతో వదిలేది లేదు. సాయంత్రం లాలు ఇంటికి తిరిగి వస్తున్నాడు. అరే, అదిగో చూడు, లాలు తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. తొందరగా రాడ్ తీసుకుని కిందకి దిగు. గద్దెదారు మనిషి జీపులో నుంచి కిందకి దిగుతూ ఉండగా ఆ జీపు 100 ఫీట్లు ఎత్తుకి ఎగిరిపోతుంది. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు మనం కిందకెలా దిగటం? గుత్తేదార్ గారు, ముందుకు చూడండి, విమానం వస్తుంది. కిందకి దూకుదాం. అరే పిచ్చోడా, ఇక్కడి నుంచి కిందకి దూకితే చచ్చిపోతాంరా. దూకకపోయినా విమానం వచ్చి చంపేస్తుంది. ఇద్దరూ కిందకి దూకి చనిపోతారు. అరే, ఈ ఇద్దరు ఎక్కడి నుండి ఊడిపడ్డారు? ఎవరో సరిగ్గానే చెప్పారు. ఎవరైతే ఇతరులకు చెడు చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది.